రాజమౌళి. ఇతని పేరు తెలియని తెలుగు సినీ ప్రియుడే ఉండడు. రాజమౌళి గారంటే ఒక డైరెక్టర్ అనే కాదు, సినిమాకి ప్రాణం అని పేరు పెట్టిన ముద్దుబిడ్డ. ఈ రాజమౌళి గారు చేసినది 13 సినిమాలే అయినా ఇతని పేరు మాత్రం గ్లోబల్ స్థాయికి చేరుకుంది. రాజమౌళి గారు అంటే ఉత్త పేరే కాదు, సినిమా శకానికి ఒక అద్భుతమని తీర్చిదిద్దారు. అలాంటి రాజమౌళి గారికి ఎన్నో ఘనతలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకి తొలి 100 కోట్ల సినిమా ఇచ్చింది ఇతనే. తొలి 1000 కోట్ల సినిమా ఇచ్చింది ఇదే. తెలుగు ఖ్యాతిని ఎక్కడో పెట్టింది ఇతనే. టాలీవుడ్ అని పేరు రాంగానే మొదటిగా వినపడేది బాహుబలి. ఆ బాహుబలిని తీర్చిదిద్దిన వాడే ఈ రాజమౌళి. ఇతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని నా ఫీలింగ్. రాజమౌళి ఒక దర్శక ధీరుడు. ఇతను మైండ్‌లో ఎలాగనుకుంటే అదే తీస్తాడు. అది ఏ హీరో అయినా పర్లేదు, ఎన్ని టేకులొచ్చినా పర్లేదు. ఇతను అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు ఇతని ప్రయత్నం సాగుతూనే ఉంటది. అలాంటి రాజమౌళి గారు 'మహాభారతం' తీస్తే ఎలాగుంటది? తన తండ్రి రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి 'మహాభారత' స్టోరీ కూడా అయిపోయిందన్నట్టు తెలుస్తుంది. ఇది రాజమౌళి గారి జీవిత ఆశయం అని కూడా తెలుస్తుంది. సాధారణంగా ఏ సినిమా అయినా కూడా 4, 5 సంవత్సరాలు తీస్తూ ఉంటాడు ఈ రాజమౌళి గారు. ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది ప్రాణం పోస్తుంది అని నమ్మటానికి నిదర్శనమే ఇతని డైరెక్షన్. ఇతను పర్ఫెక్షన్ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఆగుతాడు. అలాంటి మహావీరుడు మన భారతదేశానికి, తెలుగు జాతిని, సనాతన ధర్మానికి నిదర్శనమైన మహాభారతాన్ని తీర్చిదిద్దితే ఎలా ఉంటదో చూడాలని అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒకటే బాధేంటంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలో మాత్రం తెలీదు. అలాంటి మహాభారత కథని తన తండ్రి తన ఆశయంగా మలుచుకొని జీవిత కథగా చేస్తున్నారంట. ఈ మహాభారతాన్ని ఏ కోణంలో తీస్తారనేదే మనం చూడాల్సి ఉంది. మహాభారత ఒక అద్భుతం. ఎక్కడ నుంచి మొదలేస్తారనేదే ఒక క్వెషన్ మార్క్. కానీ ఎక్కడ నుంచి మొదలేసినా కూడా ఆ శకాన్ని చూడటానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఎంతమందిని యాక్టర్లు కావాలి? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ మొత్తం కలిపే ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవాలి. రాజమౌళి గారు అడిగితే అసల కాదనే యాక్టరే ఉండరని నా ఫీలింగ్. అది మహాభారతం లాంటి స్టోరీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. మన టాలీవుడ్ వాళ్ళకి తల ఎత్తేలా కాదు, గ్లోబల్ వైజ్‌గా మహాభారతం అంటే ఏంటో చెప్పగలగడు ఈ రాజమౌళి గారు. అసలా ఒక ఫిక్షనల్ స్టోరీని అంత అందంగా తీయగలడంటే, నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా! 'బాహుబలి'. ఒక ఫిక్షనల్ మూవీని ఇంత అందంగా తీయగలడంటే మన భారతదేశ సంస్కృతికి చెందిన మహాభారతం. నిజానికి నిదర్శనం. ధర్మం వైపు నుంచున్న పంచ పాండవుల కథని ఎలా తీయగలడో మీ ఊహలకే వదిలేస్తున్నాను. కర్ణుడిని ఎలా చూపించగలడు, దుర్యోధనుడిని ఎలా చూపించగలడు, ద్రౌపదిని ఎలా తీర్చిదిద్దగలడు, కృష్ణుడు ఎవరు, కురుక్షేత్ర 18 రోజుల యుద్ధాన్ని ఎంతసేపు ఉంచగలడు అనేదే ప్రశ్న. కానీ ఇది అతని జీవిత కల. మనం ఇది నెరవేరాలని కోరుకుంటూ అతి తొందరలో మొదలుపెట్టాలని కూడా ఆశిద్దాము. ఆల్ ద బెస్ట్ రాజమౌళి గారు. ఇలాంటి సినిమాలు మీరు తీయాలి అని తీస్తారని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు అమెజాన్ నుంచి కానీ, ఫ్లిప్‌కార్ట్ నుంచి కానీ ఏమైనా ప్రోడక్ట్స్ 50-90% ఆఫర్‌లో కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఒక క్లిక్ ఇచ్చి జాయిన్ అవ్వండి. అదేగాక ఇది వింటర్ సీజన్. వింటర్ సీజన్‌లో మన స్కిన్స్‌కి ఎలాంటి డిసీజెస్ వస్తాయో కూడా టెలిగ్రామ్‌లో నేను ఒక పోస్ట్‌ని పిన్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి. లేదు అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com సైట్‌లో ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూసి చదవండి. ఓకే గైస్.